ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 31లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. ఎస్ఆర్హెచ్ చేతిలో 47 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు తడబడింది. 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ విజయానికి ఢిల్లీ జట్టు ఓటమికి అభిషేక్ శర్మే కారణం. శర్మను అవుట్ చేసే అవకాశం డీసీ ఆటగాళ్లకు 2 సార్లు దక్కింది. ఒకసారి రన్అట్ రూపంలో అవకాశం రాగా మరోసారి క్యాచ్ రూపంలో అవకాశం దక్కింది. ఈ 2 అవకాశాలను డీసీ ఆటగాళ్లు జారవిడుచుకున్నారు. దీంతో అభిషేక్ శర్మ మరింత చెలరేగి ఆడాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 47 బంతుల్లోనే సెంచరీ చేసిన శర్మ ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. చివరి వరకు నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 68 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 10 ఫోర్లు 10 సిక్సర్లు బాదాడు. 135 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ తడబడుతూ బ్యాటింగ్ చేసి 37 రన్స్ చేశాడు. క్లాసన్ మాత్రం తన సహజ ధోరణిలో చెలరేగి ఆడాడు. 13 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. డీసీ సారథి అక్షర్ పటేల్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ మొదటి వికెట్ పడే సమయానికి ఆ జట్టు స్కోరు 97 పరుగులకు చేరుకుంది. ఇషాన్ కిషన్ రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. కేవలం 25 పరుగులే చేశాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మకు క్లాసన్ జత కలిశాడు. వీరిద్దరిని విడదీయడం డీసీ బౌలర్ల వల్ల సాధ్యం కాలేదు. డీసీ బౌలర్లు ముఖేష్ కుమార్, నితీష్ రాణా, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్లు అభిషేక్ క్లాసన్ల జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ నమోదు చేసింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 195 పరుగులకే చేతులెత్తేసింది. 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డీసీ బ్యాటర్లలో నితీష్ రాణా 57 పరుగులు చేశాడు. మిగతా ఏ ఒక్కరూ 50 పరుగులు దాటి స్కోర్ చేయలేకపోయారు. కేఎల్ రాహుల్ 37 పరుగులు మాత్రమే చేయగా సమీర్ రిజ్వీ 41 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఇషాన్ మలింగా బౌలింగ్ లో గోల్డెన్ టగ్ గా పెవిలియన్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 27 పరుగులు చేసిన స్టబ్స్ కూడా ఇషాన్ మలింగా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఇషాన్ మలింగా తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 32 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, అశుతోష్ శర్మల వికెట్లు ఇషాన్ మలింగా పడగొట్టాడు. 15 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ విజయం ఖరారైంది. డీసీ జట్టు చేజింగ్ లో తడబడింది. ఇక చివరి ఓవర్ వేసిన హర్ష్ దుబే ఆ ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, లుంగి ఎంగిడి వికెట్లను దక్కించుకున్నాడు. దీంతో డీసీ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 195 పరుగుల వద్ద నిలిచిపోయింది. 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.